హలో అండి, అందరూ టిఫిన్ చేసేసే ఉంటారు కదా. మాది కూడా టిఫిన్ అయిపోయింది. ఇవాళ లేట్గా పోస్ట్ చేశాను వీడియో. ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటి అంటే మల్లెపూలు. అవి ఎందుకు తెచ్చాను అంటారా? ఇవాళ గురువారం కదా, నేను తీసుకొస్తాను అనమాట దేవుడికి పెట్టడానికి. మామూలుగా అయితే కట్టిందే తీసుకుంటాను, ఈసారి కట్టింది ఇచ్చారనమాట, ఎందుకంటే అవి లేవు. అండ్ మునగాకు ఒకటి తెచ్చాను, హాట్ వాటర్లో మార్నింగే కలుపుకొని తాగుతామన్నమాట నేను మా వారు. అది అయిపోయి వచ్చింది, సో అది మళ్ళీ పొడి కొట్టాలి. అండ్ ఆకుకూరలు తెచ్చినప్పుడు మనకు తెలిసిందే కదా, ఇసుక ఎక్కువ వస్తుంది. ఇంకా గోంగూర, కరివేపాకు అన్నీ ఒలిచి పెట్టేసుకున్నాము. అండ్ టిప్ ఏంటంటే, మనకి ఇలా మునగాకు తెచ్చుకున్నప్పుడు ఆకులతోనే బాగా క్లీన్ చేసేసి ఒక గుడ్డలో ర్యాప్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ డేకి చక్కగా ఆకులు వాటంతట అవే ఊడిపోతాయి అనమాట. చక్కగా డ్రై ప్యాన్లో మనం ఫ్రై చేసుకొని పొడి చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న కడాయి వచ్చేసి 500 చెప్పారండి. అయితే నేను దీన్ని బేరవాడి 300కి తీసుకున్నాను. వాళ్ళు 400కి ఇస్తానన్నారు, కానీ 300కి అయితే ఇచ్చారు ఫైనల్గా. ఇది నాకు వర్త్ అనే అనిపించింది. చూద్దాం, ఇవాళ బంగాళదుంప వేపుడు అయితే చేసి పెడతాను, అది ఎలా ఉందో చూద్దాము. అండ్ నేను ఇది ఎందుకు మెయిన్గా తీసుకున్నానంటే, పండగలు వస్తున్నాయి కదా, ఎక్కువ గారెలు, బూరెలు ఇవి చేసుకుంటాము. అలాంటప్పుడు నా దగ్గర ఉన్నాయి, కానీ అవి స్పేస్ ఎక్కువ పట్టట్లేదు అనమాట. చాలాసేపు నుంచొని వేయాల్సి వస్తుంది, సో దానికోసమని తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు చూపిస్తుంది పచ్చి ఖర్జూరం అండి. ఆ ఖర్జూరం అయితే ఎంత బాగుంటాయి అంటే, మీకు పెద్ద వీడియో తీసి చూపించాను, అది కూడా చూడండి. గింజలు తీసేసి ఇలా కట్ చేసి పిల్లలకైతే స్నాక్స్ పెట్టేశాను. అండ్ ఇలా హాట్ వాటర్లో హనీ, ఇంకా చియా సీడ్స్, సబ్జా సీడ్స్ నానపెట్టేస్తానండి. అవి లెమన్ వేసుకొని ఇలా తాగేస్తాం అనమాట ఫస్ట్ గ్లాసు. అలా మా పిల్లలకైతే జొన్న సంకట అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేశానండి. ఇలా క్యారెట్ కొంచెం పెరిగేసి అయితే తినిపించేసాను. సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వచ్చి